ఐబొమ్మ రవిని మరోసారి కస్టడీకి తీసుకోనున్నారు పోలీసులు. ఇవాల్టి నుంచి 12 రోజుల పాటు ఆయనను ప్రశ్నించనున్నారు. తెలుగు సినీ పరిశ్రమకు భారీ నష్టం కలిగించిన ప్రముఖ పైరసీ వెబ్సైట్ల నిర్వాహకుడు ఐబొమ్మ రవిని 12 రోజుల పాటు కస్టడీకి ఇచ్చింది నాంపల్లి కోర్టు. రవిపై నమోదైన 4 వేరువేరు కేసులలో ఒక్కో కేసులో 3 రోజుల చొప్పున మొత్తం 12 రోజుల పాటు కస్టడీలో విచారించాలని కోర్టు సైబర్ క్రైమ్ పోలీసులను ఆదేశించింది. ఐబొమ్మ రవి, ఐబొమ్మ, బప్పంతో సహా 17 పైరసీ వెబ్సైట్ల ద్వారా కొత్త సినిమాలు విడుదలైన వెంటనే వాటిని అప్లోడ్ చేస్తూ తెలుగు సినీ పరిశ్రమకు కోట్ల రూపాయల మేర నష్టం కలిగించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ పైరసీ నెట్వర్క్పై మరింత లోతైన దర్యాప్తు జరిపి మొత్తం వ్యవస్థను ఛేదించేందుకు ఈ కస్టడీ సమయాన్ని సైబర్ క్రైమ్ పోలీసులు వినియోగించుకోనున్నారు. రవి తరపు న్యాయవాది శ్రీనాథ్ తమ క్లయింట్ను ఇప్పటికే 2 సార్లు కస్టడీకి తీసుకున్నారని, దర్యాప్తు పేరుతో వేధిస్తున్నారని కోర్టుకు తెలిపారు. అయితే రవికి బెయిల్ మంజూరు చేస్తే కేసు దర్యాప్తును పక్కదారి పట్టించే అవకాశం ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు. పైరసీ ద్వారా పరిశ్రమకు భారీ నష్టం వాటిల్లినందున దర్యాప్తు అనేది పూర్తి కావాల్సిన అవసరం ఉందని సైబర్ క్రైమ్ పోలీసులు బలంగా వాదించారు. ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్న కోర్టు రవి బెయిల్ అభ్యర్థనను తోసిపుచ్చింది.